వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు సోషల్ మీడియా ప్రచారాలు భయాందోళనకి కలిగిస్తున్నాయని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. యాక్చువల్లీ హీజ్ రైట్. 100% నాదెండ్ల గారు అన్నటువంటి మాట రైట్. సోషల్ మీడియాలో కొందరు సృష్టిస్తున్న వదంతుల వల్లే ప్రజలు ఆందోళనకు గురై అధికంగా సిలిండర్లు బుక్ చేసుకుంటున్నారు అని, దీనివల్ల కృత్రిమ కొరత ఏర్పడుతోంది అని. గత వారం రోజుల్లో ఇలాంటి బుకింగ్స్ పెరిగాయి. సెప్టెంబర్ 14న 5.4 లక్షలుగా ఉన్న బుకింగ్స్ ఇప్పుడు 2.96 లక్షలకి తగ్గాయి అని కూడా ఆయన వివరించారు. అలాగే రాష్ట్రంలో ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ కంపెనీలు నిరంతరాయంగా గ్యాస్ సరఫరా చేస్తున్నాయి అని, వాణిజ్య అవసరాలకి, ఆసుపత్రులకి, పాఠశాలకి, వసతిగృహాలకి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నాము, క్రమంగా మెరుగుపరుస్తాము, బ్లాక్ మార్కెట్పై ఉక్కుపాదం మోపుతాం, నిబంధనలు ఉల్లంఘించి 6 నుంచి 9 ఏజెన్సీల మీద ఇప్పటికే చర్యలు కూడా తీసుకున్నాం, 100% ఓటీపీ ఆధారిత డెలివరీ విధానాన్ని అమలు చేస్తున్నాము, అలాగే పట్టణ ప్రాంతాల్లో పైప్డ్ న్యాచురల్ గ్యాస్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కొత్త పాలసీ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా చేస్తాం. అలాగే పేద ప్రజల ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని త్వరలోనే రాష్ట్రంలో కిరోసిన్ సరఫరాని పునఃప్రారంభిస్తాము, ఏజెన్సీ గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేస్తాం అని చెప్పారు. అలాగే ఈ గ్యాస్ కొరత మీద సోషల్ మీడియాలో వస్తున్న అపోహలు నమ్మొద్దు, భయాందోళనకి గురి కావద్దు అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లాస్ట్ వీక్ కూడా మనం మాట్లాడుకున్నాం. ఇరాన్ వార్ స్టార్ట్ అయిన తర్వాత 2 వారాలు అయింది, గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఇలా జరుగుతోంది అని చెప్పని కృత్రిమంగా కొరతని సృష్టిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది చాలా స్పష్టంగా, కొరత లేదు కానీ సృష్టిస్తున్నారు అని చెప్పని. దీని మీద ఐఎమ్ సారీ టు సే దిస్, పెద్ద మీడియా ఛానళ్ళు, యూట్యూబ్ ఛానల్స్ కొరతని సృష్టించి బాంబు పేలుతోంది చూస్తున్నారా అని. ఇంకేముంది, గ్యాస్ అంతా లేదు, గ్యాస్ అయిపోయింది, కొరత ఇంకా అసలు కట్టెల పొయ్యి తప్పితే ఇంకేం లేదని సోషల్ మీడియాలో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ పేరుతోటి కానీ అండ్ మీడియాలో లేని దాన్ని ఒక హైప్ క్రియేట్ చేసేటువంటి విధంగా కథనాలు కానీ, విశ్లేషణలు కానీ, ఇక కొంతమంది రాజకీయ నాయకులు అయితే చెప్పాల్సినటువంటి పని లేదు, సిలిండర్ల భుజాన్ని ఎత్తుకొని ఇంకా దొరికిందే సందు మనకి అని చెప్పి రోడ్డు ఎక్కేసి ధర్నాలు చేయడాలు, నిరసన కార్యక్రమాలు చేయడాలు ఇవన్నీ కానీ చేస్తున్నారు. ఇవి ఆందోళనకి గురి చేస్తున్నాయి, ప్రజల్ని గురి చేసి అడ్వాన్స్డ్ బుకింగ్కి మోటివేట్ చేస్తున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే బుకింగ్స్ పెరిగిపోతున్నాయి, సిలిండర్లు రావడం లేట్ అవుతూ ఉండడంతో ఇంకేముంది, సిలిండర్ లేవు, గ్యాస్ లేదు అనేటువంటి ప్రచారం ఉధృతంగా సాగుతోంది. లేనటువంటి ఇబ్బందికి మరి ఇక్కడ మంత్రి గారు బాధపడడంలో అర్థం ఉంది, ఆయన ఆవేదన చెందడంలో అర్థం ఉంది ఖచ్చితంగా. మరి ఈ తప్పుడు ప్రచారానికి చెక్ పెట్టడం ఎలా, చర్యలు ఎక్కడ? పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఇన్ని చేస్తున్నాము, ప్రజలు ఇబ్బంది పడకూడదన్న దానికి ప్రతి ఒక్కటి చేస్తున్నామని కష్టపడుతున్నారు కదా, ఆ కష్టానికి ఫలితం అనేది లేకుండా కొంతమంది అడ్డం పడి కృత్రిమంగా కొరత సృష్టించడం, లేదంటే దాని మీద తప్పుడు ప్రచారం చేస్తూ మొత్తం రాష్ట్రంలో ఇంకా ఏమీ లేదు అనేటి ఒక నెరేటివ్ని పబ్లిష్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోకూడదు? ఇది గవర్నమెంట్ని అస్థిరపరిచేటువంటి కుట్ర కింద వస్తుంది కదా, అసలైనటువంటి రాజద్రోహం ఇది కదా, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతోంది. చాలామంది విశ్లేషకులు ఇదే అడుగుతున్నారు కూడా. మంత్రి గారు, మీరు బాధపడ్డాను అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం కాదు, మీరు చేస్తున్నటువంటి మంచి పనులు చెప్పడం మాత్రమే కాదు, ఇలాంటి తప్పుడు పనులు చేస్తే తాట తీస్తాం ఖచ్చితంగా, ప్రభుత్వం మీద అస్థిరపరిచే కుట్ర చేస్తే అనేటువంటి స్టేట్మెంట్ ఎందుకు రావట్లేదు? ఎందుకు కఠినమైనటువంటి చర్యలు వాళ్ళ మీద తీసుకోవట్లేదు? ఇది జస్ట్ ఏదో సోషల్ మీడియా పోస్టింగు, రాజ్యాంగం ఇచ్చినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ కానే కాదు. దాన్ని దుర్వినియోగం చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ప్రచారం చేసేటువంటి వాళ్ళని మరి పబ్లిక్ ముందుకు తీసుకొచ్చి పెట్టాలి కదా. అవేవి సోషల్ మీడియా పోస్ట్ పెట్టారని కేసు పెడితే వేధింపులకి కింద రావు కదా. ఇది ఖచ్చితంగా ఇది రాజద్రోహం కింద కదా, ప్రజల్లో లేనటువంటి ఒక భయాన్ని సృష్టించడం కదా, మరి దానికి చర్యలు ఉండాలి కదా అని చెప్పి అడుగుతున్నారు. మరి చర్యలు ఎక్కడ? కూటమి ప్రభుత్వం దగ్గర. ఇక్కడ 100% నాదెండ్ల మనోహర్ గారిని సపోర్ట్ చేస్తున్నారు ప్రజలు, ఆయన సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఈ ప్రచారాన్ని అడ్డుకట్ట వేయలేకపోతున్నారు ఎందుకు అని కూడా ప్రశ్నిస్తున్నారు. మరి దానికి ప్రభుత్వం దగ్గర నుంచి సమాధానం ఉంటుందా? చర్యలు ఉంటాయా తప్పుడు ప్రచారం చేసేటువంటి వాళ్ళ మీద? వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.